ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరోసారి వైసీపీ అభ్యర్థులను మార్పులు చేయనుంది. ఇప్పటికే 7 విడతలుగా ఇన్ఛార్జీలను ప్రకటించిన అధిష్టానం మరో జాబితా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఇన్ఛార్జీలలో పలువురు ముఖ్య నేతలను మార్చే దిశగా వైసీపీ అధిష్టానం సిద్ధమైంది. సామాజిక సమీకరణాలు గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ప్రకటనపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రమేష్ అందిస్తారు. గుంటూరు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల లిస్టు మరోసారి ఒక పెను మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి రాజేష్ నాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. అటు మంగళగిరికి సంబంధించినటువంటి గంజి చిరంజీవి మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి కూడా ఇన్ఛార్జిగా ఇప్పటికే ప్రకటించినప్పటికీ అటు పల్నాడు గుంటూరు 2 జిల్లాలకు సంబంధించి కూడా ఒక పెను మార్పులు చేసే అవకాశం అధిష్టానం ఆలోచనలో ఉంది. ఇప్పటికే నర్సరావుపేటకు సంబంధించినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన్ని సత్తెనపల్లికి పంపించే అవకాశం డిస్కషన్ జరుగుతుంది. ఏదైతే మరి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నాడో అంబటి రాంబాబును కూడా చిలకలూరుపేటకి పంపే ఆలోచనలో కూడా అధిష్టానం ఒక ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నరసరావుపేటకు సంబంధించి కూడా ఎంపీగా చేసినటువంటి మాజీ ఎంపీగా చేసినటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని కూడా ఇక్కడికి బరిలో దించాలని చెప్పి కూడా అధిష్టానం భావిస్తున్నప్పటికీ మరి పూర్తిగా కూడా అటు గుంటూరు పల్నాడు జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సర్వేలు ఆధారంగా కూడా వైసీపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మంగళగిరిలో లోకేష్కి పూర్తి స్థాయిలో అనుకూలంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి అధిష్టానం ఆదర్శగానే అటు కాండ్రు కమలాకు సంబంధించినటువంటి ఎవరైతే కుమార్తె ఉన్నారో లావణ్యాన్ని కూడా బరిలో దించాలని చెప్పి కూడా ఇప్పటికే అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ ఎప్పటికప్పుడు జాబితాలు మార్చడం పట్ల కూడా ఒక కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి 2 నేతలు కూడా మరి పూర్తిగా కూడా అటు టీడీపీ లిస్టుని ప్రకటించాలన్నప్పటికీ కూడా మరి తేల్చుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు అధిష్టానం పూర్తిగా కూడా మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నర్సరావుపేటకు సంబంధించి కూడా ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా వేణుగోపాల్ రెడ్డిని బరిలో దించాలని చెప్పి నర్సరావుపేట అధిష్టానం భావిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అటు మాచర్లకు సంబంధించి కూడా ఏదైతే పిన్నెల్లి తమ్ముడు ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డిని కూడా సత్తెనపల్లికి పేరు పరిశీలనలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధిష్టానం దీనిపైన 2-3 రోజులు ఇప్పటికే 7 జాబితాలు వైసీపీ విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా కూడా లాస్ట్ జాబితా కూడా ప్రకటించే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కసరత్తు చేస్తుంది. పల్నాడు అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా మరి అభ్యర్థుల మార్పులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి పూర్తి స్థాయిలో సర్వేలు వైసీపీకి నెగిటివ్గా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగా కూడా మరి మార్పుల అభ్యర్థిని మార్చడం పట్ల కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా అధిష్టానం భావిస్తున్నటువంటి. అయితే ఇక పల్నాడుకు సంబంధించి కూడా ఊహించిన ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. కోడెల శివరాం కూడా వైసీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబుతో చర్చలు జరుపుతున్నాడని చెప్పి తెలిసింది. ఇప్పటికే టీడీపీ పూర్తి స్థాయిలో కోడెల శివరాంని పక్కన పెట్టినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మరి ఆయన పార్టీకి తిరుగుతున్నప్పటికీ ఇప్పటికి కన్నా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కన్నా ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో సత్తెనపల్లికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కోడెల శివరాంకు అవకాశం లేదన్నప్పటికీ కూడా అంబటి రాంబాబు అదేవిధంగా ఆయనతో చర్చలు జరిపారని చెప్పి కూడా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ ఏదైతే వెంకటరామిరెడ్డి పేరు అటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు 2 పేర్లు కూడా ఒకవేళ అనుకూలంగా లేని నేపథ్యంలో ఒక కోడెల శివరామును కూడా మరి వైసీపీ తరఫున అధిష్టానం దించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏది ఏమైనా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఈ మార్పుల చేర్పుల వ్యవహారం కూడా ఒక రాజకీయాలు ఒక హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధిష్టానం పూర్తి స్థాయిలో అటు చిలకలూరుపేట అటు మంగళగిరికి సంబంధించిన 2 ఇన్ఛార్జీలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏ క్షణంలోనైనా మార్చే అవకాశం కనిపిస్తుంది. కేవలం గెలిపే ధ్యేయంగా వైసీపీ అధిష్టానం నిర్ణయిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఈ మార్పుల చేర్పుల వలన కొంత కన్ఫ్యూజ్ పడే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, రాజ్ న్యూస్, పల్నాడు నుండి.